ఉదయం ఇంగ్లీష్లో బుక్ చదివాం కొంచెం. ఏంటది? జడభరతుడు. ఎవరు వినలేదుగా పేరు? విన్నావా? భరతుడు అయితే విన్నాం. ఎవరు భరతుడు? మన శ్రీరాముడి వాళ్ళ తమ్ముడు. తమ్ముడు. ఇంకో భరతుడు ఉన్నాడు. ఎవరతను? ఎవరు ఇంకో భరతుడు? దుష్యంతుడు, శకుంతల. మొన్న మధ్య శాకుంతలం ఏదో సినిమా వచ్చిందా? అవునవును వచ్చింది. సరిగా వెళ్ళలేదు, మరి ఏం తీశాడో నేను చూడలే. మంచి సినిమా యాక్చువల్గా, సపోజ్ టు బి. శకుంతల కొడుకు భరతుడు, దుష్యంతుడికి శకుంతలకి పుట్టాడు. ఇంకా అలా వెళ్తే బోల్డ్ అని చెప్పాలి, ఓపిక ఉండదు. ఇంకో భరతుడు ఉన్నాడు, వీళ్ళిద్దరికంటే సీనియర్. ఎవరైనా ఎవరికి తెలియదు. భాగవతంలో వస్తాడు, వృషభదేవుని కొడుకు. ఓకే. ఇంకా వాళ్ళు చెప్తూ పోతే ఇంక నీకు రెండో క్వశ్చన్ ఛాన్స్ ఇవ్వదు అమ్మా, అందుకని షార్ట్ చేస్తున్నా. వృషభదేవుడు విష్ణు అవతారం. ఆయన కొడుకుల్లో పెద్ద కొడుకు భరతుడు. ఆయన ఈ ప్రపంచం వద్దు, 36,000 సంవత్సరాలు ఈ భూమిని అంతటినీ పరిపాలించాడు. ఆయన వెక్స్ అయిపోయి అడవిలోకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు, తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఇంకా రోజు స్నానం చేయడమే తప్ప దువ్వుకోవడాలు ఏముండవు. అప్పుడు జుట్టు ఏమవుద్దండి? రోజు 3 స్నానాలు చేసి నువ్వు దువ్వుకోకుండా ఉంటే ఏమవుద్ది? అట్టకట్ట అయిపోయింది. అలా అట్టకట్టేసింది. రాజుగారు, చక్రవర్తి, ఎంపరర్, జుట్టు అట్టకట్టేసి రోజు 3 స్నానాలు, ధ్యానం, జపం, అంతేగా. ఆ టైంలో ఓ జింక ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు గండకీ నదిలో జింక కడుపుతో ఉంది. ఏమంటారు, ఒక పులి తరిమితుంది. కడుపుతో ఉన్న జింకని పులి తరిమింది. అక్కడ ఉండేటువంటి నది పాయని అలా దాటబోయింది. ఎవరి? ఈ తల్లి జింక. ఆ బిడ్డ నీళ్ళలో పడిపోయింది. తల్లి ఆ పక్కెళ్ళి చచ్చిపోయింది. మీరే ఉన్నారమ్మా ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో, మీరే ఉన్నారు. పెద్ద నది ఏం కాదు అది, మోకాళ్ళ లోతు. మీరేం చేస్తారు? అయ్యో పాపం అని ఆ పుట్టిన బిడ్డని వెనక్కి తేరా తీసుకొస్తాం. మరి రాజుగారు, మరి గొప్ప సాధన చేస్తున్న భక్తుడు అయ్యో పాప అని కూడా సాధువు ఆయన ఇప్పుడు రాజు కాదుగా. ఇప్పుడు రాక్షసులు కలియుగంలో పెరిగిపోవడం వల్ల ఆవు కడుపులో ఉన్న దూడని, మావితో కప్పబడిన దూడని, కళ్ళు తెరవని, లోకం చూడని దూడని కోసుకుని వండుకుని తినేస్తున్నారు. అలాంటి వీడియోలు మనం చూస్తుంటాం. సో కాబట్టి ఈ భూమి మీద తొందరగా నశించిపోవాల్సిన జాతి ఇది. చెప్పమ్మా, నిజం కదా. పాము ఇందాక చూశాను, పెద్ద పాముని, డ్రై స్నేక్, ఏదో కాదు, ఏదో పెట్టాడండి, హై ఫ్రై స్నేక్ అని పెట్టి ఆ పాముకి ఏదో రాసి దాన్ని అలా నూనెలో ముంచాడు. చూసి చెప్తేనే నువ్వు మొహం ఎలా అనుకుంటున్నావు, చూసి నేను ఇలా అనుకున్నాను. దాని పరిస్థితి ఏంటి? మొసళ్ళని చంపేస్తున్నాను. మొసలు ఎప్పుడు నా అనుకుందా? గజేంద్రుని పట్టుకున్నాను, నా బతికి ఇలా అయిపోయింది. పెద్ద అంత పొడుగు ఉంటుంది, దాన్ని చూస్తే భయం వేస్తుంది. అలాంటి దాన్ని నోటికి ప్లాస్టర్ వేసేసి దాన్ని లైవ్లో చంపేసి లైవ్లో తోలు తీసేసి ముక్కలు చేసుకుని మసాలా వేసి తినేస్తున్నాడు. ఈ జాతి అవసరమా భూమికి? ఇన్ని ప్రాణుల్ని వధించే ఏ మనిషి ఉన్నాడో వాడు నశించిపోవాలి. ఏ ప్రాణి నీకు అపకారం చేయట్లే, కానీ నువ్వు అన్ని ప్రాణులకు అపకారం చేస్తున్నావు. సరే, బాధ వ్యక్తం చేశాను. సో వెనక్కి వస్తే ఈయన అయ్యో పాప అన్నాడు, దాన్ని తెచ్చాడు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదుగా అప్పచెప్పడానికి. ఈయన ఇక్కడికి వచ్చాడు, ఎవరు చూడాలి? ఆయన చూడాలి. ఇప్పుడు మీరు రోజు ఎవరో మనిషితోనో, కుక్కతోనో, జింకతోనో, పిల్లితోనో మాట్లాడితే ఏమవుద్ది? మీకు అటాచ్మెంట్ పెరుగుతుంది. ఈయన ఎందుకు వచ్చాడు అడవికి? జంగిలికి సింగిల్గా వచ్చింది ఎందుకు? భగవంతుడితో మింగిల్ అవ్వడానికి కదా. అవును. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు. మామూలుగా ఆయన 9 స్టేజెస్లో 8th స్టేజ్కి వచ్చాడు. ఇంకో స్టెప్ వేస్తే మోక్షం వచ్చేది, ఇంకేం లేదు, వచ్చిన పని అయిపోద్ది. ఆ టైంలో జింక బంకలా పట్టుకుంది. కళ్ళు మూసుకుంటే శంఖ చక్ర గదాపద్మాలతో దివ్యస్వరూపుడైన శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలా వచ్చేవాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు?
జింక. విష్ణుమూర్తిలే. కళ్ళు మూస్తే జింక. జింక. ఈయన కళ్ళు మళ్ళీ అదే వస్తుంది. అది నా పెద్ద కొడుకు లాంటిది అనుకుంటాడు. అబ్బే ఓ మళ్ళీ అది వచ్చేస్తుంది. నేను లేకపోతే అది బతకలేదు అనుకుంటాడు. అసలు కొడుకుని వదిలేసి వచ్చాడు. దానికి కోపం వస్తే దాని వాడి కొమ్ములతో నన్ను పొడిచేది అని ఇలా. ఈ మనసంతా ఎవరిప్పుడు? జింకనే. మనసంతా నువ్వే అంటే టైటిల్ అక్కడికే వెళ్తుంది. ఇంక ఈ మనస్సు ధ్యానం నిలవలే, లేచిపోయాడు. వెన్నెల వెలుగు కింద దాని గిట్టల ముద్దర్లో వెళ్ళిపోయాడు. కానీ మృత్యువు చెప్తుందా ఇవాళ నువ్వు ఆఖరి రోజని? చెప్పదు కదా. మృత్యు వచ్చింది. ఈయన మనసులో ఎవరున్నారు ఇప్పుడు? జింక ఉంది. కాలు ఓ రాయి మీద పడింది, దొల్లాడు, పెద్ద గొయ్యి, టాప్ ఆ తలకాయలు పెద్ద బండగ తగిలింది. ఇప్పుడు చచ్చిపోయాడు. ఎవరున్నారు మనసులో? జింకనే. ఎవరుండాలి సపోజ్ టు? దేవుడు. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? యం యం వాపి స్మరన్ భావం తజత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. మరణ సమయంలో నువ్వు ఏం స్మరిస్తావో అదే నువ్వు అవుతావు అన్నారు. ఈయన ఏం స్మరించాడు? జింక అని. ఏమయ్యాడు? రాజుగారు, చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలినవాడు. భరతవర్షే భరతగండే మేరో దక్షిణ అని మన సంకల్పంలో చెప్తాం. ఆ భరతుడు వల్లనే ఈ భూమిని భరతవర్షం, భరత భూమి అని పిలుస్తాడు. ఆయన ఏమయ్యాడు ఇప్పుడు? జింక. కానీ జ్ఞానం ఉందిగా. అయ్యో 8 స్టెప్పులు వేసాను, ఒక్క స్టెప్లో మంగళం అయిపోయింది అని. మామూలుగా జింకలు ఏం చేస్తాయి? వేరే జింకలతో ఇలా కొమ్ములతో ఆడుతుంటాయి. వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ కొమ్ములతో కొట్టుకుని ఒక జింక బురదలో ఉంది, ఇంకో జింక తలకాయ ఎండిపోయి దానికి ఉంది. ఎందుకని? కొమ్ములు చిక్కుబడిపోయింది. ఆ రెండో జింక చచ్చిపోయింది. ఇది అలా ఉంది బురదలో, చచ్చిపోయింది. అది రెండో జింక చచ్చిపోయింది. రెండు కొట్టుకున్నాయి, బురదలో దిగినాయి, లేవలైపోయింది. దాని కొమ్ములకి ఇంకో జింక తలకాయ పుర్రె ఉంది. అది కొట్టుకుంటే లాభం. అది ఇజ్రాయేలు పాలస్తీనా.